వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి, వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు, వాళ్ళ కుటుంబం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు మేలని, ఆయన నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, కేంద్రం కూడా ఆ విధంగానే ఆలోచిస్తుందని, ఆయన కేంద్రంలోకి కూడా పోయి కేంద్రంలో కూడా ఆయన యొక్క అవసరాలు ఉన్నాయని, ఇలా రకరకాలుగా ఆయన పట్ల ఒక రకంగా చెప్పాలంటే అనుకూలమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి గారు ఎందుకు చేశారో అది ఆయన యొక్క వ్యక్తిగతము, పార్టీ పరంగానూ మాకు తెలియదు. అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సింది వచ్చిందో ఏమో అనేది అందరికీ అర్థం కావట్లేదు. సరే, ఆయన ఆ మాటలన్నీ కూడా దాదాపుగా 10 రోజుల పైనే అవుతుంది. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా టీడీపీకి చెందినటువంటి సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి విశ్లేషకులు కానీ ఒక చర్చను బయటికి తేవడం జరిగింది. ఆ చర్చ ఏంటంటే, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, మనకు అర్థం అవుతున్న దాని ప్రకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారని, అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మంచి చేసుకోవాలని, ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గాన్ని పట్ల మనము సానుకూలంగా ఉండాలి, మంచిగా ఉండాలని, అలా పార్టీలో కొంత పెద్దలు జగన్మోహన్ రెడ్డికి హితబోధన చేశారని, దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని, ఒక రకమైనటువంటి మంచి వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కు కల్పించాలి అనేది వాళ్ళ యొక్క చర్చల యొక్క సారాంశం. సరే, వాళ్ళ యొక్క చర్చల సారాంశం వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నా మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మనకున్నటువంటి అభిప్రాయాలు కానీ, మనకున్నటువంటి అభ్యంతరాలు కానీ ఏంటి, మనమందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే, నేను కూడా రాజశేఖర రెడ్డి గారంటే ఎనలేని ప్రేమ, ఆయనంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు మర్చిపోలేనటువంటి ఒక అభిమానం. అలాంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన పోరాటం కానీ, అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం రెండు కలిసి కుయుక్తులు పడి కుమ్మక్కలైనప్పటికీ తన పోరాటాన్ని ఆపకుండా తన తండ్రి ఆశయాలు కొనసాగించాలని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆయన పడిన తపన చివరిగా 2019లో ఆయన పోరాట ఫలితంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం, ముఖ్యంగా గాంధీ గారు కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఈ సమాజంలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు సమాజ స్థాపన కోసము ఏమైతే అవసరమవుతాయో వాటన్నింటినీ నెలకొల్పి విజయవంతంగా అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అభిమానం. అంతేగాని గుడ్డిగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడే మనం అభిమానించట్లేదు. నా పర్సనల్గా నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఆ తర్వాత ఆయన చేసినటువంటి సమాజానికి సేవ కానీ, ఆయన విధానం పట్ల ఆకర్షితులమై ఆయనకు అభిమానులు కావడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వైపు ఏంది, రాజకీయాల్లోకి కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత ద్వేషంతో, వ్యక్తిగత కక్షతో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2014లో తను పోటీ చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడప్పుడు ఎన్నికల్లోకి వస్తున్నాడు, ఆయన ఎన్నికల్లోకి రానియకూడదని కుయుక్తులు పడి పోటీ చేయకుండా కూటమికి సహకరించి అప్పుడు కూటమి అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత తను ఒంటరిగా పోతే ఎమ్మెల్యేని కాలేరని, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం కాలేరని, అటువైపు బీజేపీ ఒక్క సీటు కూడా రాదని తెలిసి, ఇలాంటి సందర్భాల్లో అన్ని విషయాలు మర్చిపోయి కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒకే ఒక వ్యక్తిని రాజకీయాల్లో బదనాం చేయాలని, రాజకీయాల్లోకి ఉండకూడదనే ఉద్దేశంతో తన రాజకీయ జీవితాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే నాశనం చేసుకొని కొన్ని సీట్లకే పరిమితమై 2024లో కూటమిగా వచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగింది. కరెక్ట్, అంతవరకు మనకి ఎవరికి ఏ ఇబ్బంది లేదు. గెలిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనే నెరవేర్చిండ్రా?
ఏమి నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు చేసిండ్రు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి అన్నట్టు అదే మోసాలు, అదే కుట్రలు, అదే అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎటు ఆయన యొక్క రాజకీయ మోసము, కుట్రలు, అబద్ధాలు, ఎప్పుడు ఆయన నోటి నిజం రాదు. ఈరోజు చెప్పిన మాట రేపు కట్టుబడి ఉండడు. ఈ భారతదేశం ఏ పార్టీతో అయినా కలుస్తాడు అని రకరకాల ఆయన మీద నిందలు ఉన్నాయి. అవన్నీ కూడా నిజం కూడా. ఆయన గురించి ఎవరు పెద్దగా ఆలోచించరు. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి వ్యక్తి రాజకీయాలకు రాకముందు అంతో ఇంతో కొంచెం సమాజానికి ఏదైనా మేలు చేస్తాడు అనుకొని జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యక్తిగత కక్ష, వ్యక్తిగత ద్వేషం ఉన్నా కూడా కొంతమంది వదిలేసిండ్రు. సరే, వాళ్ళ ఇష్టంలే అన్నట్టు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు చూపించున్నటువంటి దేశము, మీరు చూపించినటువంటి కక్ష, నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా జల్ జీవన్ మిషన్ కింద నిధులు అడగలేదంట. ఒక రాష్ట్ర ప్రభుత్వము, ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తామంటే, వస్తామంటే, వచ్చే అవకాశం ఉంటే ఏ సీఎం అయినా వద్దంటాడా? ఇంత నీచమైన అబద్ధాలు ఇవన్నీ ఒకవైపు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం, వ్యక్తిగత కక్ష, రాయలసీమ ప్రాంతం మీద అతనికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఈర్ష్య, జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటే పడనటువంటి వైనం, జగన్మోహన్ రెడ్డి అంటే వ్యక్తిగత ద్వేషంతో నగిలిపోయేటువంటి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తితో కలిసి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందే? ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానులు ఉన్నవాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభినందించే వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ఇద్దరు వ్యక్తులు మర్చిపోరు. ఒకరు రేవంత్ రెడ్డి, రెండోవాడు పవన్ కళ్యాణ్. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ స్థాయిలోనే ఉండని, భవిష్యత్తులో పిఎం కానీ తనని ఊరు మర్చిపోరు. ముఖ్యంగా నేనైతే అసలు ఎప్పటికీ మర్చిపోను. రాజశేఖర రెడ్డి మరణం గురించి అంత హేళనగా మాట్లాడిన, ఒక రకంగా చెప్పాలంటే సీఎం స్థాయిలో ఉన్నాడు కాబట్టి అనకూడదు, కానీ అలాంటి ఇంకొక ఏమంటాం, రోడ్డు మీద తిరిగే వ్యక్తులు ఏదో అంటాం కదా, అలాంటి ప్లాట్ఫామ్ వ్యక్తి చెప్పాలంటే. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో తనకు సంబంధం లేనటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డిని క్రిమినల్, రాయలసీమ రౌడీలు అని ఒక ప్రాంతం మీద ద్వేషంతో, జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం పట్ల అతనికి ఉన్నటువంటి విద్వేషము, ఇవన్నీ చూసిన తర్వాత ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు పేదలు బాగుపడాలని, సమాజ స్థాపన జరగాలని, ఈ ప్రభుత్వాలు ఇవన్నీ ఉండేది కూడా పేదల కోసమే అని, సమాజంలో సమాన స్థాయి రావాలంటే పేదలకు చేదుడుగా ఉండాలని తన ఆలోచన విధానం ఒకవైపు ఉంటే, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, వ్యక్తిగత కక్షతో, వ్యక్తిగత ద్వేషంతో రాజకీయాలను ఒక రకంగా చెప్పాలంటే నీతి నిజాయితీ లేకుండా చేసే వ్యక్తితో కలిసి రాజకీయాలు చేయాలన్నా, పవన్ కళ్యాణ్తో కలిసి జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలన్నా, ఒకవేళ అలాంటి చేయాల్సిన అవసరం వస్తే ఈ రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడడం కానీ, నా వరకు నేనైతే వ్యక్తిగతంగా ఓటర్ లిస్టులో నా ఓటు కూడా తీపించేసుకుంటాను. ఎందుకంటే ఓటు ఉంటే మనం జగన్మోహన్ రెడ్డికి తప్పక వేరే వాళ్ళకి వేసే అవకాశం లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్తో కలిసినప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి కూడా ఓటు వేయలేని పరిస్థితి ఉంటుంది. సరే, అది నిజమా కాదా అని పక్కన పెడితే, ఈ రకమైన చర్చకు తావునివ్వడానికి కారకులైనటువంటి విజయసాయి రెడ్డి గారు మరొకసారి ఆలోచించుకోవాలి. పార్టీ పెద్దలుగా మీరు ఉన్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాల్సిన అవసరాలు ఉన్నాయా? అంతకంటే రాజకీయాలు మానుకోవడమే బెటర్. వాస్తవంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో దీపక్ రెడ్డి అని టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్సీ చెప్తున్నాడు ఒక విషయం. 20-30 సంవత్సరాల క్రితం చూసిన జగన్మోహన్ రెడ్డి వేరు, ఇప్పుడు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి వేరండి. నిజమే, మనం కూడా ఆ ప్రాంత వాసులమే కాబట్టి తెలుసు. కేవలం ప్రజల కోసం ఆయన ఉన్నటువంటి మార్చుకున్నాడు, చాలా విషయాలు మార్చుకున్నాడు. ప్రజలకు సేవ చేయాలంటే, రాజకీయాలకు రావాలంటే, ఇంతకుముందు మనకు ఉన్నటువంటి కొన్నిటి వాటిని అధిగమించి పేదల కోసం రాజకీయాలకు రావడం జరిగింది. అన్ని ఇబ్బందులు పడి రాజకీయాల్లో ఒక వ్యక్తి, తన అవసరం కోసం ఏమైనా మార్చే వ్యక్తి, తన రాజకీయ జీవితాన్ని పన్నంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనేటువంటి వ్యక్తితో కలిసి రాజకీయాలు చేయాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించాడు. బీజేపీతో సిద్ధాంతపరంగా పార్టీలు వేరువేరు అయినప్పటికీ, ఒకవేళ తప్పని పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాంగ్రెస్తో కలిసి పనిచేసిన,
లేదు బీజేపీతో అంశాల వరకు కలిసి పనిచేసినా ఎవరు ఎటువంటి అభ్యంతరం చెప్పరు ఈ రాష్ట్రంలో. అదే పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేస్తామంటే 100 మందిని అడగండి, ఏ ఒక్కరు కూడా కావాలని చెప్పరు. అందరూ వద్దే వద్దు వద్దు అంటారు. అధికారం లేకపోయినా ఇబ్బంది లేదు. వీళ్ళ మాదిరిగా కుట్రలు పొందాలంటే జగన్మోహన్ రెడ్డి చేతగాకన. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు తన తల్లి ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు బాగా గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటులో స్పీకర్ దగ్గర లోక్సభలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన మద్దతుగా సబ్బం హరి అనకాపల్లి నుంచి ఒక ఎంపీ ఉన్నాడు. పాపం ఆయన కరోనాలో చనిపోయలేదు. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయిన వేరే తెలుగుదేశం వెళ్ళిపోవడం అదంతా వేరే విషయం, పక్కన పెట్టండి. ఆ సబ్బం హరి గారు కూడా జగన్మోహన్ రెడ్డి వెనకపోతే ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్తుంటే ఆ లోక్సభలో మొదటి వరుసలో ఎల్కే అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ లాంటి పెద్ద పెద్ద బీజేపీ ఉద్దండులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందంగా నవ్వుతా బల్లలు చరుస్తూ ఆయన ప్రమాణ స్వీకారం ముందు, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత కూడా ఆయన మద్దతుకు నిలవడం జరిగింది. ఆ తర్వాత కూడా బీజేపీ నుంచి ఆయనకి ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి, మాతో కలిసి ఉండండి, ఎన్డీఏ కూటమిలోకి రాండి అని. ఆ టయానికి మోడీ గారు అసలు కేంద్రంలోకి కూడా ఇంకా రాలే, కేంద్ర రాజకీయాలకు కూడా. మోడీ గారు రాజకీయాలకు 2014లో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆటోమేటిక్గా కాంగ్రెస్ నుంచి విభేదించిన వ్యక్తి కాబట్టి మనతో జతకడితే బాగుంటుంది, జతకట్టే అవకాశం ఉందని చాలా ప్రయత్నాలు జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలేదు. బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ సిద్ధాంతాల రీత్యా కొంత విభేదాలు ఉన్నాయి కాబట్టి అలాంటి సాధ్యం కాదు. కానప్పటికీ నరేంద్ర మోడీ గారు పీఎం అయిన తర్వాత అంశాల వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. మీలాగా రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకుంటే ఈరోజు టీడీపీ అనే పార్టీ ఉంటుందే, అసలు జనసేన అనే పార్టీ పుడుతుందే? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసి ఉండింటే ఈ పార్టీలకు అసలు అవకాశం ఎక్కడుండేది? ఈవెన్ 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు చాలామంది బీజేపీ పెద్దలు అడగడం జరిగింది, కానీ ఆయన మీలాగా ఆలోచించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోయినప్పుడు కూడా అంత బాధలో కూడా ప్రెస్ మీట్లో కూడా ఐ ఫర్ పూరెస్ట్ ఆఫ్ ద ఫోర్ అంటే నేను ఎంత ఓడిపోయినా కూడా పేద ప్రజల కోసమే నిలబడతా అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది. మీలాగా ఎన్నికలు గెలిచినప్పుడు ఒక మాట, గెలవనప్పుడు ఒక మాట, అలాంటి మాటలు జగన్మోహన్ రెడ్డికి లేవు. సరే, ఇంత మనం చెప్తున్నప్పటికీ ఎట్టు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధమైనటువంటి ఆలోచన చేయడు. చాలా స్పష్టంగా తెలుసు. పవన్ కళ్యాణ్తో కలిసి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తాడని ఎవ్వరు నమ్మరు, ఆ ఆలోచన కూడా రాదు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి చర్చలకు, వీళ్ళు చెప్తున్నటువంటి విధానాలకు మనం సమాధానం ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాం, అంతేగాని వేరే ఉద్దేశంతో ఏం లేదు. సరే, అటువైపు వాళ్ళు అనుకోవచ్చు, మేము కూడా అట్లే అనుకుంటాం, మేము జగన్మోహన్ రెడ్డితో కలవమని అనుకోండి. జగన్మోహన్ రెడ్డితో కలవమని మేమేం చెప్పట్లేదు. మీలాగా ఒకరితో కలిసే కానీ మీరు ఎమ్మెల్యేలు గారు, మంత్రులు కాలేరు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ ఇబ్బంది లేదు కదా. మీరు అనుకోవచ్చు, కొంతమంది కూటమి 10 ఏళ్ళు కంటే 100 ఏళ్ళు ఉన్నాడు, ఎవరికి ఇబ్బంది? ఎట్లా గెలిచారు మీరు? జగన్మోహన్ రెడ్డి కంటే ప్రతి పథకము ఇంకా మెరుగ్గా అమలు పరుస్తామని, ఇంకా ఎక్కువ ఇస్తామని మోసం చేసి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ప్రజలకు అర్థమైపోయింది కదా. అంతేగాని దాన్ని బేసిక్గా తీసుకొని కొంతమంది లేదు వాళ్ళు కూటమిగా ఉంటారు, కూటమిగా ఉంటే వాళ్ళు ఓడించడం కష్టమైనటువంటి భ్రమల్లో ఉండరు. అది ఏమి లేదు. ఇలాంటి కూటములు గీటములన్నీ చిత్తు అయిపోతాయి ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు. ఆల్రెడీ వస్తుంది కదా మార్పు, చూస్తున్నాం కదా 6 నెలల్లో ఏం జరిగేది. ఓకే ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒక మాట ఉంది, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది నిజం. దానికి అందరం అంగీకరించాల్సిందే. కానీ రాష్ట్రంలో కేవలం ఒక రేవంత్ రెడ్డితో కానీ, ఒక పవన్ కళ్యాణ్తో కానీ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చేయాల్సిన అవసరం ఏర్పడితే అలాంటి రాజకీయాలు చేయడం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వదిలేయడం అన్నది బెటర్ అనేది నా యొక్క ఆలోచన. సరే, ఇది కొందరు నచ్చుతుందా లేదంటే అది వాళ్ళ వ్యక్తిగతం. నేను ఒక రాజశేఖర రెడ్డి అభిమానిగా జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల ఆకర్షితులమైనందున నాకు నా అభిప్రాయం నేను చెప్తుంటా. మీకేమనిపిస్తుందో ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరూ దీనిపై కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.